శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం అన్ని విషయాలు ఫోన్లోనే చెప్పబడను. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, కోర్టు సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా శక్తి పూజలు చేసి ఖచ్చితమైన పరిష్కారం చేయబడను. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. గురూజీ ఫోన్ నంబర్ 6302400814. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ చూడగానే ఈ ధనాన్ని తాకు. నువ్వు కోరుకున్న కోరిక 3 నిమిషాల్లో తీరి కోట్ల ధనం నీ సొంతం చేసుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీ కోరిక ఏమిటో నాకు తెలియదని నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. నీ మనసులో నువ్వు పడుతున్న కష్టం దగ్గర నుంచి, నువ్వు పడుతున్న బాధల దగ్గర నుంచి, నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నీ బాబాకి తెలుసమ్మా. ఎందుకంటే నువ్వు స్వచ్ఛంగా ఉన్నావు కాబట్టి ఈరోజు నువ్వు నా భక్తురాలుగా పిలువబడ్డావు తల్లి. ఒక్క మాట చెప్తాను విను. ఎవరైతే అన్యాయాన్ని కోరుకుంటారో, ఎదుటివారి నాశనాన్ని కోరుకుంటారో, ఎవరైతే ఎప్పుడు కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారో, ఎవరైతే ఎప్పుడు కూడా ఎదుటివారి యొక్క కష్టాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారో, వారు ఎప్పుడు కూడా నా యొక్క గుడికి రావడం కానీ, నా సన్నిధికి చేరడం కానీ, లేదా నా ముఖ దర్శనం చేసుకోవడం కానీ ఎన్నడూ కూడా అర్హులు కాదు తల్లి. ఈ రోజున నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావంటే నీకు అదృష్టం ఉంది కాబట్టేనమ్మా. కనుక నేను చెప్పే ప్రతి మాట కూడా నీ భవిష్యత్ కోసమే చెప్తానని నువ్వు ఆలోచించి ప్రతి మాట మీద కూడా శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా వినే ప్రయత్నం చెయ్యు. అప్పుడే నీకు అసలు సందేశాన్ని చూడలేదని చెప్పి ఒక అర్థం ఏర్పడుతుంది. అదేంటో తెలుసుకోవాలంటే, నువ్వు చేసే మంచి ఏంటో తెలుసుకోవాలంటే, వారు నీ గురించి అర్థం చేసుకోవడం లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి. ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నేనేంటో నీకు తెలుసు, నాకు తెలుసు. ఎదుటి వారికి తెలియాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నువ్వేంటో తెలుసుకున్న వాళ్ళైతే నిన్ను వేలెత్తి చూపించే ప్రయత్నం కూడా చేయరు కదా తల్లి. అందుకని నువ్వేంటో నాకు తెలిస్తే చాలు బిడ్డ. నువ్వు ఎవరికి కూడా జవాబు చెప్పి నువ్వేంటో తెలుసుకునేలా చేయాల్సిన పని లేదు. నేను మరొకసారి కూడా నిన్ను హెచ్చరిస్తున్నా తల్లి. నువ్వు చేస్తున్న పనులు కొంతమందికి అన్యాయంగా కనిపించవచ్చు. నీకు ఎంత న్యాయం చేయాలనుకుంటున్నా కానీ, ఎదుటి వారి మంచిని ఎంత కోరుకుంటున్నా కానీ నువ్వు ఎప్పుడు కూడా తప్పుడు దృష్టితో చూడవద్దమ్మా. నీవు అన్యాయం చేయాలని కోరుకుంటున్నావు కదా, నిన్ను నిందించవచ్చు. అంత మాత్రాన వారి మాటలన్నీ కూడా నిజం కావని నీకు కూడా తెలుసు, నాకు తెలుసు. కనుక ఎదుటి వారిని ఎంతవరకు మాట్లాడగలుగుతారో అంతవరకే నువ్వు మాట్లాడే ప్రయత్నం చేయి తల్లి. ఎందుకంటే త్వరలోనే నీ యొక్క బుద్ధిని కూడా వారు తెలుసుకుంటారని నేను నీకు హామీ ఇస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి తల్లి. ఎందుకంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడికి కూడా ఏదో ఒక కష్టం ఉంటేనే ఉంటుంది. ఆ కష్ట సుఖాలను పంచుకొని, ఎదుటి వారి యొక్క కష్టాలు పంచుకొని, వారి యొక్క బాధలు తెలుసుకొని ఎప్పుడైతే అవి తీర్చే ప్రయత్నం చేయాలి అనుకుంటున్నావో అప్పుడు ఆ భగవంతుడు నీ యొక్క కష్టాలు తీర్చే ప్రయత్నం చేయాలని అనుకుంటున్నారు. కనుక అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయి తల్లి. వచ్చిన కష్టం ఎంత పెద్దదైనా కానీ, ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా నిన్ను పడవేసినా కానీ నీకు అదృష్టం అనేది నీకు తప్పకుండా వస్తుందమ్మా. నిన్ను తప్పకుండా బయట పడవేస్తానని హామీ కూడా ఇస్తున్నాను. ఎంత కష్టం వచ్చినా సరే అది నిన్ను ఏమీ చేయలేదని గుర్తుంచుకో తల్లి. నిన్ను వదిలి వెళ్ళిపోవలసిందే. ఎందుకంటే నీ బాబా నీతో ఉన్నంత వరకు ఎక్కడ కూడా ఎలాంటి కర్మలు, దోషాలు నిన్ను ఏవీ చేయలేవని గుర్తుంచుకో తల్లి. ఇక నువ్వు చేసిన మరొక పెద్ద తప్పు ఏంటంటే తల్లి, అందరూ కూడా నా వారి అని చెప్పి నమ్మి నీ యొక్క పర్సనల్ విషయాలు, అంతేకాకుండా నువ్వు ముందడుగు వేయడానికి ఉపయోగపడే విషయాలు, నువ్వు సాధించాలి అనుకుంటున్న పనులు ప్రతీదీ కూడా అందరితో నువ్వు పంచుకుంటూ ఉంటున్నావు. ఇలా పంచుకోవడం కూడా అంత మంచిది కాదమ్మా. నీకు ఇంతకుముందు ఒకసారి హెచ్చరించాను, మళ్ళా ఇప్పుడు చెప్తున్నాను తల్లి. ఎందుకంటే అందరూ నువ్వు ఆలోచించినట్టు మంచిగా ఆలోచించరు కదమ్మా.
ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులు బట్టి, నువ్వు చెప్పే పద్ధతులు బట్టి, తెలివితేటలు బట్టి ముందుకు రావడం కోసం చేసే ప్రయత్నాలన్నింటినీ కూడా వారు తెలుసుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు కేవలం మాటల దగ్గర మాత్రమే ఆగిపోతున్నావమ్మా. నీ యొక్క తెలివితేటలు, మాటలు ఆదర్శంగా తీసుకొని నీకంటే ముందు ఏం చేయాలన్న తపనతోటి నీ యొక్క పెద్ద అలవాట్లను, మంచి అలవాట్లను నువ్వు ముందడుగు వేసి తెలివిగల ఆలోచనలు అమల్లో పెడుతున్నారు. కాబట్టి ప్రతీది కూడా అందరికీ చెప్పకు. అర్థమైంది కదా తల్లి? నీ పట్ల జాలి ఉంది, దయ ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది. కనుకే ఈరోజు నువ్వు నా సందేశాన్ని వినబోతున్నావు తల్లి, వింటున్నావు. కాబట్టి నువ్వు నా భక్తురాలవని చెప్పి నేను ఎప్పుడు కూడా సిద్ధపరచుకున్నాను. ఎప్పుడు కూడా నీ యొక్క సమస్యలన్నీ కూడా తీర్చే ప్రయత్నం చేస్తున్నాను. కనుక ఈ బాబాని నువ్వు వదిలిపోయావంటే నా కష్టం నువ్వు పట్టించుకోవడం లేదు బాబా, నా బాధ నీకు కనిపించడం లేదని చెప్పి ప్రతిసారి కూడా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు తల్లి. నిన్ను పైకి రాకుండా చెయ్యాలని చెప్పి చాలామంది కూడా ఎన్నో రకాల ప్రయత్నం చేశారు. వారెవరో కూడా నీ మనసుకు బాగా తెలుసమ్మా. ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నువ్వు నిలబడేలా చేసింది నేనే కదా తల్లి. కాబట్టి ఎప్పుడు కూడా నువ్వు నాతో లేవన్న మాట అనకమ్మా. ఎందుకు కూడా ఎప్పటికీ కూడా నువ్వు బాగుపడుతుంటే చూసి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను వెనక్కి లాగి చూసేవారు కూడా చాలామంది ఉన్నారు తల్లి. నువ్వు ఏడుస్తుంటే సంతోషపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారితో ఎప్పటికీ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అలా జాగ్రత్తగా ఉండకపోతే నువ్వు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది తల్లి. ఎప్పటికైనా సరే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా. నీకు నీ కుటుంబం ముఖ్యం. నీ కుటుంబం కోసమే కదా తల్లి నువ్వు చేసే ప్రతి పని, ఆలోచించే ప్రతి ఆలోచన కూడా, నువ్వు చేసే ప్రతి అడుగు అన్నీ కూడా నీ కుటుంబం కోసమే కదమ్మా. మరి ఎందుకంత ఆలోచన, ఎందుకంత బాధ తల్లి? ఎప్పుడైతే ఈ సాయిని మనసులో తలుచుకున్నావో, ఎప్పుడైతే తాకావో అప్పుడే నీ జీవితంలో అదృష్టం అడుగుపెట్టిందని అర్థం. ఇకనైనా సరే నీ కన్నీళ్ళకి, కష్టాలకి, బాధలకి సెలవు చెప్పి అదృష్టానికి, ఆనందానికి, నవ్వులకు ఆహ్వానం పలుకు బిడ్డ. ఎందుకంటే నిన్ను చూసి నీ కుటుంబం నడుచుకుంటుంది. అలా ఎందుకు చెప్పనా బిడ్డ? నువ్వు ఎంతో బాధ్యతగా, నియమ నిబద్ధతగా ఉన్నావు కాబట్టి నిన్ను చూసి నీ కుటుంబం ఎంతో గర్వపడుతుంది. నువ్వు ఎలా ఉన్నావో అలాగే వాళ్ళు కూడా ఉండాలనుకుంటున్నారు. నిన్ను చూసి వాళ్ళ మనసులో ఎంతో సంతోషిస్తున్నారు బిడ్డ. కాబట్టి అలాంటి కుటుంబాన్ని నువ్వు చక్కగా, బాధ్యతగా చూసుకోవాలి. ఎవరి కోసము కూడా నీ కుటుంబం నీ కుటుంబాన్ని బాధించకూడదు, బాధ పెట్టకూడదు తల్లి. నీ కుటుంబం తర్వాత, నీ పిల్లల తర్వాత, నీ భర్త తర్వాత ఎవరైనా సరే. అంతేకాని ఎవరి గురించో నీ కుటుంబాన్ని బాధ పెట్టడం లాంటివి అస్సలు చేయకమ్మా. ఎంత సమయం అంటే ఎంత పని చేస్తున్నా సరే నీ కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించు. అప్పుడే నువ్వు, నీ కుటుంబం ఎంతో సంతోషంగా ఉంటారు బిడ్డ అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.